మరి ఈరోజు మరి నేను చెప్తున్నానండి. నేను చెప్పే అంశం ఏంటంటే దేవదూతలు, దేవుని దూతలు ఎవరెవరి దగ్గరకు వచ్చాయి, ఏమేమి మాట్లాడాయి అని ఈరోజు తెలుసుకుందామమ్మా. దేవుడు మరి దూతలు, దేవదూతలు ఉన్నాయండి దేవునికి. అవి మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాయండి. అవి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎలా దేవుని ఆరాధించాయి, ఎలాగైతే దేవుని గణపరిచే కూడా చెప్పుకుందామండి. మరి లావణ్య గారు మీరు రిఫరెన్స్ చదవడానికి సిద్ధంగా ఉండండి అమ్మా. అలాగే మరి మొదటగా యెషయా గ్రంథము 6:3 అండి. యెషయా 6:3. 6:3. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలండి. వారు అంటే దేవదూతలండి. వారు ఏం చేస్తున్నారంటే మరి సైన్యములకు అధిపతి యెహోవా. ఈ మన దేవుడు ఎవరండి? సైన్యములకు అధిపతగు యెహోవా అండి. మన దేవుడు సైన్యాన్ని అంతటికి అధిపతి అండి ఈయన. అలాంటి యెహోవా ఏమని చెప్తుందంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి పాపము లేదండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. సర్వలోకము కూడా ఎలా ఉందండి? దేవుని మహిమతో నిండి ఉన్నదంటండి. ఆయన మహిమ మరి సర్వలోకమంతటా వ్యాపించున్నది. ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, సర్వలోకం అండి. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన మహిమ నిండి ఉన్నదండి. అని గొప్ప స్వరముతో గానపతి గానాలు చేస్తున్నాడు. గొప్ప స్వరముతో గానపతి గానాలు చేస్తున్నాయి. ఎవరమ్మా వీళ్ళు? దేవదూతలండి. దేవదూతలు దేవుని ఎంతగానో కొనియాడుతున్నాయండి. పరిశుద్ధుడు 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 నిత్యము ప్రతి గానాలు చేస్తున్నాయి. గాన ప్రతి గానం. ఆయన సర్వలోకమునకు ఆయన మహిమ నిండి ఉన్నదని మరి అందరికీ తెలియపరుస్తున్నాయండి. ఎవరంటే దేవదూతలు. దేవుని ఎంతగానో మరి కొనియాడిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానాలు చేస్తున్నారండి దేవదూతలు. మనం కూడా దేవదూతల వల్ల దేవుడు నిత్యము మన జుమ్లోకి వస్తున్నాం. మనం ఏం చేయాలంటే దేవుని పరిశుద్ధుడు 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 అని ఆయనకి గాన ప్రతి గానాలు చేసే వారంగా ఉండాలండి. అలాగే మరి అదే అధ్యాయము 7 ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపములకు 7:14 చూడమ్మా. 7:14. ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలమ్మా చాలు. ఇది చూడండి 7:14 ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచక క్రియ చూపిస్తున్నాడు మనకి. దేవుడే మనకి ఏం చెప్తున్నాడంటే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు. ఏంటంటే ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనెను. కన్యక ఎవరు? మరియమ్మ గారు. గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని చెప్తున్నాడు. ఎవరండి? దేవుడు పుట్టక మునిపి యెషయా ద్వారాగా మనకు మరి ప్రవక్త ద్వారాగా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది ఎప్పుడంటే దేవుడు పుట్టక మునిపే జరిగిన విషయం అండి. యెషయా ప్రవక్త గారు మనకు ముందుగానే తెలియపరిచారు. ఏంటంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అలాంటి మరి ఈ లేఖనాలు ఎప్పుడు జరిగినాయంటే యేసుప్రభు పుట్టక మునిపే యెషయా గారు ప్రవర్తించారు. మరి కన్యక గర్భవతి అవ్వడం ఏంటి? అసలు కన్యక కుమారుడు పుట్టడం ఏంటి? ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టడం ఏంటి? ఇవన్నీ కూడా ఆయన పుట్టక మునిపే చెప్పుకున్న విషయం, జరిగిన సంగతులని. ఆయన పుట్టక ముందే లోకమంతటికి తెలుసు దేవుడు పుడతాడని. కన్య గర్భాన్ని దేవుడు పుడతాడని అన్ని ప్రవచనాలు ప్రవచించారండి యెషయా గారు. ఇదిగో కన్యక అంటే మనకు అందరికీ తెలుసండి. ఏ పాపము లేని స్త్రీ అండి. పరాశరీని మరి ఎరగని స్త్రీ అండి ఈవిడ. కన్యకని దేవుడు సూచించుకున్నాడు. కన్యకని ఎవరైతే కన్యకగా ఉన్నారని పరలోకము దేవుడు చూసినప్పుడు మరియమ్మ వారి దృష్టికి కన్యకగా కనపడిందండి. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. అయినా కానీ ఎవరిలో కూడా కన్యాత్వం లేదు. ఎవరు పరిశుద్ధులుగా లేరండి. పరిశుద్ధుడు మరి దేవుని దూతలు ఎలా పూజించినాయండి? పరిశుద్ధుడని మరి ఆయనకి సాక్ష్యం చెప్పుకున్నాయి కదా. మరి పరిశుద్ధుడు ఎవరిని? పరిశుద్ధంగా ఉన్న స్త్రీలోంచే రావాలండి. పరిశుద్ధుడు పాపములో పుట్టి ఉంటే అతని పాపవస్తుడే అంటారు. పరిశుద్ధుడు అన్నాడండి. మన దేవుడు ఎలాంటి వాడని మొదలుగా చెప్పండి. పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉన్న స్త్రీలోంచి రావాలని మరి తండ్రి ఉపదేశించి మరి కన్యక ఆయన మరియ గర్భంలో దేవుణ్ణి మనకు ఉద్భవించాడండి. అలాగే మరి యెషయా 9:6 చూడమ్మా. 9:6.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. చూడండి, ఇది కూడా యెషయా ప్రవక్త గారు ఏం చెప్తుందంటే, ఏలయనగా మనకు తెలియపరుస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు. ఇంకా పుట్టలేదండి. శిశువు పుడతాడు ముందుగానే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి ఎవరంటే కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహిస్తాడంటండి. దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండను. ఆయన భుజం మీద రాజభారం ఉండను. నిజమే కదండి. మరి మోసేవాడికి తెలుసు కావిడి బరువని. ఆయన భుజం మీద ఏముంది? రాజభారం ఉందండి. నిజమే. మన భారం, నీ భారం, నా భారం, మనంతటి భారం ఆయన భుజాల మీద వేసుకున్నాడండి. మన భారాన్ని అంతటిని మోస్తున్నాడండి ఆయన. ఆయన భుజం మీద ఏముందంటే మన భారం ఉందండి. మన బాధ్యత ఉంది. అయ్యో నా కుమార్తెలు, నా బిడ్డలు మరి నన్ను ఇడిచి వెళ్ళిపోతున్నారు, నన్ను వెంబడించట్లేదు, మరి నా నామాన్ని మరి తిరస్కరిస్తున్నారని ఆయన ఎంతగానో బాధపడుతూ మనకున్న భారాన్ని అంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడంటండి. మనకు ఆయన భుజం మీద రాజభారం ఉండును. ఆయనకి కొన్ని పేర్లు పెట్టారండి. ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆయనకి మొదటి పేరు ఆశ్చర్యకరుడు. నిజమే, ఆయన ఆశ్చర్యకరుడండి. మరి ఆయన పుట్టికే ఆశ్చర్యము, ఆయన చనిపోవడం ఆశ్చర్యం, ఆయన జీవించడం, ఆయన చేసే క్రియలు అన్నిటి కూడా ఆశ్చర్యమేనండి. నిజమే. ఇది కాదు అన్నది ఆయన కరెక్ట్ గా చేసే దేవుడు అండి. ఈ అసాధ్యం అనేది సాధ్యంగా చేసే దేవుడు. ఇదేంటండి? ఆశ్చర్యం అండి. ఆశ్చర్యకరుడు. ఆయన పేరు ఏంటంటే మొదటగా ఆశ్చర్యకరుడు. ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ ఎలా ఉంటాయంటే అమ్మా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనకి ఆలోచన అండి. ఆలోచనకి కర్తగా ఉన్నాడు. మనమైతే ఒకనొక సమయంలో ఏదైనా వచ్చినప్పుడు ఆలోచన ఎలాగుంటే తప్పుడు ఆలోచన, మరి భయపడిపోయే ఆలోచన తక్కువండి మనకి. ఈయనకి ఏంటంటే ఆలోచన కర్త. మరి ఆలోచన కర్త కాబట్టి ఆయన ఆలోచించు మన గురించి, అందరి గురించి ఆలోచన చేస్తున్నాడు. మనకు అందరికీ ఆదరణకర్తగా ఉంటున్నాడు, ఆలోచనకర్తగా ఉంటున్నాడండి ఆయన. ఈయనకి పేరేంటంటే ఆలోచనకర్త. మూడోది అంటే బలవంతుడని దేవుడండి. బలవంతుడు. ఆయనకి బలము, అధిక బలం ఉన్నదండి. మనం ఎప్పుడన్నా బలము లేని వారమై ఉన్నప్పుడు ఆయన బలాన్ని, శక్తిని మనకి ఇస్తాడమ్మా. ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి. ఆయనకి ఏంటంటే బలం పొందుకోవాలంటే మన యేసే దగ్గరికి వస్తే మనకు బలం వస్తుంది. ఆయన బలవంతుడు అంటండి. మనం బలవంతుని చేతిలో బాణం వంటి వారమని మరి భక్తుడు చెప్తున్నాడు. మనం ఆయన దగ్గర ఏముందంటే బలవంతుడు. ఆయన ఎవరంటే నిత్యుడగు తండ్రి. మన తండ్రి, మన సొంత శారీరక తండ్రి నిత్యం ఉంటాడమ్మా? ఉండడండి. కొంతవరకే మన తల్లిదండ్రులు మనల్ని వారి దగ్గర ఉంచుకుంటారు. వివాహం అయిన తర్వాత మనల్ని విడిచిపెడతారు. కానీ ఇతను మన తండ్రి అలాంటి నిత్యుడకు తండ్రి. నిత్యము మనం ఏ స్థితిలో ఉన్న చిన్న బాల్యం నుండి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నిత్యుడకు తండ్రి ఎవరంటే ఈయనేనండి. ఈయనకి పేరేంటి? నిత్యుడకు తండ్రి. మళ్ళీ ఇంకోటండి సమాధానకర్త అండి. మన సమాధానంలో లేనప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఈయన ఏంటంటే మనకి సమాధానకర్తగా ఉంటాడండి. మనకి సమాధానకర్తగా ఎవరుంటారు చెప్పండి అమ్మా? ఎవరు కూడా సమాధానంగా ఉండరు, అసమాధానంగా ఉంటారు, మనకి వ్యతిరేకంగా ఉంటారు, మనకి విరోధులు ఎక్కువైపోతారు. కానీ ఈయన అలా కాదండి. మనకి సమాధాన పరిచేవాడండి, సమాధానకర్త. అధిపతి అండి. సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడి ఉన్నాయంటండి. ఇన్ని పేర్లు పొంది ఉన్నాడండి దేవుడు. ఇదంతా ఎప్పుడు జరిగినాయి అంటే యేసుప్రభు పుట్టక మునుపండి. పుట్టక మునిపే ఈయనకి ఇన్ని మరి పుడతాడని ముందుగానే తెలియపరిచినప్పుడు ఈయనకి ఇన్ని పేర్లు పెట్టారు. ఆలోచనకరుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడగు దేవుడని మనకి ఈయనకి ఎన్నో పేర్లు పెట్టబడినాయండి. ఇన్ని పేర్లు పెట్టుకున్న మనము మరి నిత్యుడగు తండ్రి ప్రతిదినం మనం ఎలా ఉండాలంటే దేవుని ఆరాధిస్తూ కొనియాడుతూ ఉండాలని దేవుని గ్రంథంలో చెప్పబడుతున్నదండి. అలాగే మరి ఇంకొక వచనం చూసుకుందామండి. దేవదూతలు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి చూద్దామమ్మా. లోకాసువార్త 1:8-13 వరకు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయుచుండగా మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడెను. జకరియా అది చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. చూడండి, జకరియా ఎవరన్నంటే జకరియా మరి యోహాను గారి తండ్రి అండి. ఈ యోహాను గారి తల్లిదండ్రులు అంటే ఎలిషబెతు, జకరియా అండి. వీళ్ళకు మరి ఈ జకరియా ఎవరంటే యాజకుడు అండి.
యోహాన్ బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు తండ్రి అండి. ఈయన యాజకుడు మరి ఎక్కడికంటే యాజక ధర్మం జరిగించుకోవడానికి యాజక మర్యాద చెప్పిన ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయించుండగా అక్కడ మరి వంతు చెప్పిన ఎవరు వంతు వస్తే వారు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయాలంటండి ఆ దేశ ఆచార ప్రకారం. అలా ధూపం వేస్తూ ఉండగా జకర్యా దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? దేవుని దూత, ప్రభు దూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా ప్రభు దూత ఏం చేసిందంట? జకర్యా కనబడిందండి. అప్పుడు జకర్యా ఏం చేశాడంటే అది చూచి తొందరపడి భయపడేవాడయ్యను. భయం వేసింది. దేవుని దూతను చూసేటప్పటికి ఈయనకి ఏమొచ్చిందంటే భయం వేసిందండి. భయం వేసి అప్పుడు దూతతో జకర్యా ఇలా అంటున్నాడు. దూత ఏం చెప్తుందంటే, నువ్వు భయపడకు, నేను దేవుని దూతను, నీ ప్రార్థన వినబడి ఉన్నది, నువ్వు చేసిన ప్రార్థన నాకు వినబడింది. ఇదిగో, ఎందుకంటే వీరికి ఏంటంటే బిడ్డలు లేరండి. బిడ్డలు లేని సమయంలో వీరు ధూపం వేయడానికి మందిరానికి చేసిన ప్రార్థన మరి దేవదూతకి వినబడిందంట. నువ్వు చేసిన ప్రార్థన నీకు వినబడింది. నీ భార్యని ఎలిబెతు నీకు కుమారుని కనును, నీ భార్యకి ఒక కుమారుని ఇస్తాను, నీ భార్య అయినా ఎలిజబెత్కు ఒక కుమారుడు కంటావు, అతనికి యోహాను అని పేరు పెట్టు అని కింద వజ్యాలో చెప్తుంది అన్నమాట అండి. అతడు దేవుని దృష్టి గొప్పవాడిని ద్రాక్షారసం మధ్యలోనూ త్రాగనీయక అతన్ని దేవుని దృష్టికి ఎంతగా గొప్పగా పెంచమని దేవదూత జకర్యాతో మాట్లాడుతుందండి. మరి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు దేవదూతలు మన దగ్గరికి వస్తాయమ్మా. మన చుట్టూరు దేవదూతలు దేవుడు కావలిగా ఉంచుతాడు. ఎప్పుడంటే ఆయనకు నిత్యం ప్రార్థన చేసే వారిగా ఉన్నప్పుడండి. దేవుని దూత జకర్యా దగ్గరికి వచ్చి ఏమంటుంది? నీ ప్రార్థన నాకు వినబడింది, నువ్వు చేసిన ప్రార్థన అంతా నేను విన్నాను. ఇదిగో నీకు మరి నీ భార్య గర్భవతి ఒక కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుము. అతన్ని ఎలా పెంచమందండి? దేవునికి ఇష్టంకరంగా పెంచమంది. మరి మందైనను మద్యమైనను ద్రాక్షారసమైన అతన్ని సేవించవద్దు, అతన్ని త్రాగించవద్దు, అతన్ని నా దేవుని వల్ల పెంచమని దేవుని దూత జకర్యాకి చెప్పిందండి. అలాగే మరి మన దగ్గర కూడా కొన్ని సమయంలో మరి దేవదూతలు వస్తాయండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవదూతలకి మరి మనం ఎంతగానో మరి ప్రాధాన్యత ఇవ్వాలండి. దేవదూతలు వచ్చే సమయానికి మనం ఏం చేయాలంటే మరి మనం ఏం చేయాలంటే అండి దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలండి. అలాగే మత్తయి 1:20 చూడమ్మా. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వరమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చెప్పండి తర్వాత. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, కను ఆయనకు పెట్టుదు. ఇదిగో గర్భవతి అయి కుమారుని కనును. చాలండి, చెప్పమ్మా. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అని తన ప్రవక్త. చాలమ్మా. చూడండి, ఇతను ఎవరంటే యోసేపు అండి. యోసేపు గారు తెలుసు ఎవరంటే మరి మన యోసేపు గారు మరి అమ్మగారు మరి ఇద్దరికి వివాహం జరగాలని నిశ్చయించినప్పుడు ఈయన ఎవరంటే యేసుప్రభు వారు తండ్రి అండి. మరి మరియా గారికి ఇద్దరికి ప్రదానం చేయబడిందండి. ప్రదానం చేయబడింది కానీ వీరికి ఇంకా వివాహం కాలేదండి. కాని సమయంలో మరి మనకు తెలుసు మరియమ్మ గారికి గర్భము ముందే దేవదూత ముందుగానే ఆమె గర్భంలో యేసుప్రభు పుట్టక మునిపే పడక ముందే దేవదూతలు మరి వీరి దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాయంటే, ఇదిగో మరి యోసేపు గారిని దర్శిస్తుందండి. ఏమని చెప్తుందంటే, ఇదిగో ప్రభు దూత ఆయన స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైంది. యోసేపు గారికి ఎవరికి ప్రభు దూత ఎలా వచ్చిందమ్మా? స్వప్నమందు వచ్చిందండి. ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, దావీదు కుమారుడిని యోసేపు, నీ భార్యని మరియని చేర్చుకున్నట్టుకు భయపడకుము. దావీదు కుమారుడని యోసేపు, నీ భార్యని చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. ఎందుకంటే ఎందరో నిందలేస్తారు, ఇదేంటి మీకు వివాహం జరగలేదు కదా, ఈమె మరి ఎలా గర్భం ధరించింది, ఈమె గర్భం రావడం ఏంటి? అసాధ్యం అండి. మరి కన్యకు గర్భం రావడం అసాధ్యం. ఎందుకంటే ఆయన పుట్టిగా ఆశ్చర్యం అని చెప్పాను కదండి, ఆయన పుట్టగే ఆశ్చర్యము. మరి కన్యక గర్భవతి అయిందని నువ్వు మరియని మరి విడిచిపెడతావమ్మా? విడిచిపెట్టకు, భయపడకు. ఆమె ఇదిగో ఏమని చెప్తుందంటే, యోసేపు నీ భార్య మరియను చేర్చుకుంటూ నువ్వు భయపడకు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మను ధరించింది. ఆమె గర్భం ఎలా వచ్చిందంటే ఏ పురుషుని
మరి చూడడం వల్ల కానీ ఏ పురుషుడితో సాంగత్యం లేకపోవడం వల్ల కాదు, కానీ ఈ ఆమె గర్భం పరిశుద్ధాత్మ వలన వచ్చింది. నువ్వు ఆమెని చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడకు అనేది ఎవరికి చెప్పిందమ్మ? మొదటగా దేవుని దూత వచ్చి చెప్పిందండి. ఒకవేళ దేవుని దూత మరి యోసేపు దగ్గరికి రాకుండా ఉండి యోసేపుకి చెప్పకుండా ఉంటే మరి ఏం చేర్చుకునేవాడండి? ఎందుకంటే ఆయన కూడా లోకంలో కలిసిపోయి లోకములో ఉండి అందరూ లోకములో మరి ఆ బిడ్డకు ఎన్ని నిందలేశారో, ఎన్ని అవమానాలు పరిచారో అట్టివారిగా యోసేపు కూడా ఉంటాడేమో అని ముందుగానే తెలియపరిచిన దేవుని దూత యోసేపు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో యోసేపు, నీ మరియ నువ్వు మరి చేర్చుకో, భయపడకు, మరి ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇదేంటి ఇంకా వివాహం కాకముందే వీరికి పిల్లలేంటని ఎన్నో రకాలుగా శోధిస్తారు, అవమానపరుస్తారు. అయినా సరే నువ్వు భయపడవద్దు. ఎవరికి మనుషులకు భయపడవద్దు, కానీ దేవుని యందు విధేయత చూపు. నీ భార్యను నువ్వు అత్తుకో, నీ భార్యను ప్రేమించు, నీ భార్యను చేర్చుకో. మరి నీ భార్య గర్భం దేని వల్ల వచ్చిందంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించింది. ఆమె కడుపున ఒక మగబిడ్డ పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టని చెప్పింది. ఇమ్మానుయేలు అనగా మరి దానికి అర్థం ఏంటంటే దేవుడు నీకు తోడే ఉంటాడని అర్థం అండి. ఆనాడు దేవదూత మరి యోసేపు గారి దగ్గరికి వచ్చి అలా చెప్పినప్పుడు యోసేపు గారు భయపడ్డాడు. ఎందుకంటే దేవదూతను చూసి ఆయన భయం పొందుకున్నాడండి. అలాగే మనము కూడా మరి అట్టిగా కాకుండా మరి దేవదూతలు వచ్చి మనకి చెప్పినప్పుడు మనం ఎంతగానో బాధపడిపోతుంటాము, కుమిలిపోతూ ఉంటాము, మరి ఎంతగానో మరి అధైర్యపడిపోతూ ఉంటామండి. అట్టిగా కాకుండా మనం కూడా ఏం చేయాలంటే మొదటిగానే మరి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినా, ఎవరిని అడిగినా మనకి ఎన్నో నిందలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఏంటమ్మా ఈ కార్యం ఏంటి, ఇలా జరిగిందేంటి అని ఎన్నో అవమానాలు పొందుకుంటామండి. అట్టిగా కాకుండా మనము దేవుని దూతలు మన దగ్గరికి రావాలని ప్రార్థన చేసుకుందామండి. మరి అలాగే ఇంకోటి ఏంటంటే లోకా 1:8 చెప్తున్నాడండి. లోకా 1:8 అండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు లావణ్య గారు లోక 1:28 అండి. 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. చాలండి. ఈమె ఎవరంటే మరియమ్మ అండి. మరియమ్మ గారు మరి కన్యకగా ఉన్నప్పుడు దేవుని దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చిందని చెప్తున్నాను. అలాగే మరి 1:21 చూడమ్మా. 2:21. 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. చాలండి. ఇది చూడండి. ఆ శిశువు అంటే ఎవరండి? యేసు ప్రభు వారు మరి సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు, సున్నతి అక్కడ మరి ఆ యూదుల ఆచార ప్రకారము సున్నతి చేస్తారండి పుట్టిన బిడ్డ. సున్నతి చేయడానికి 8వ దినం వచ్చినప్పుడు, ఈ 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునిపే, చూడండి, గర్భమందు ఆయన పడక మునిపేనంట. అంటే ఏంటి? ఇంకా గర్భం మరియమ్మ దాల్చక ముందే, ఈయన ఇంకా గర్భంలో పడలేదండి. ఇంకా గర్భం రాకముందే చూడండి అక్కడ ఏముందో, గర్భమందు ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. చూడండి, నిన్న సంటిబాబు గారు అయ్యగారు చెప్పారు, కానీ రిఫరెన్స్ చూపించలేదు. ఆయన గర్భమందు పడక మునిపే దేవుని దూత ఆయనకి ఏమని పేరు పెట్టిందమ్మా? యేసు అని పేరు పెట్టిందంట. యేసు అంటే రక్షకుడు. ఎందుకంటే రక్షకుడు అని ఎందుకని పేరు యేసు అని పేరు పెట్టిందంటే ఆయన పాపను రక్షించడానికి వచ్చాడమ్మా. మనందరము రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకి రక్షకుడు అని పేరు వచ్చిందండి. యేసు అనగా రక్షకుడు, అందరినీ రక్షించేవాడు, పాపమును రక్షించేవాడు, వేదన నుండి, బాధల నుండి, మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రోగం నుండి రక్షించేవాడు ఎవరంటే యేసు ఒక్కడేనండి. వేరే ఎవ్వరు కూడా మనం రక్షించలేరమ్మా. డాక్టర్లు రక్షించలేరు, మన భర్త, మన బిడ్డలు, మన ఇరుగు పొరుగు, మన బంధువులు, మన స్నేహితులు ఎవ్వరు కూడా మనం రక్షించలేరు. ఎవరు రక్షించేవాడు ఎవరంటే యేసు ఒక్కడే. ఈ పేరు ఎప్పుడు పెట్టబడింది? ఆయన ఇంకా మరి తల్లి గర్భమున పడక మునిపే దేవదూతలు యేసు అని పేరు పెట్టారంటండి. చూడండి ఎంత ధన్యత అండి ఆయనకి. ఇవన్నీ కూడా లేఖనాలు ఇప్పుడంటే దేవుడు మరి గర్భాన్ని పడక ముందే జరిగినండి. ఇవన్నీ దేవదూతలు వీరికి దర్శనంలో మరి స్వప్నంలో కనిపించి మాట్లాడినాయి అనమాట అండి. అలా మాట్లాడినప్పుడు దేవదూతల మాట వీరు విధేయత చూపారండి. వీరు నమ్మారు.
దేవదూతలు వచ్చి చెప్పినట్టు మనమైతే ఇది జరుగుతుందా, ఇది కన్యక గర్భవతి అవడం ఏంటి, కన్యక గర్భంలో శిశువు పుట్టడం ఏంటి, ఆయనకి యేసు అని పేరు పెట్టడం ఏంటి, ఇన్ని రకాలుగా మనకు ఆలోచనలండి. మనము మరి ఎంతో విధాలుగా మనం నమ్మమండి, నమ్మేవారిలా మనం ఉండం. ఎందుకంటే మనలో ఉన్నది మరి మానవ స్వభావం కాబట్టి. ఆయన మరి ఎలాగంటే మరి ఎంతగానో మరి నమ్మారండి మరి. దేవదూతలు చెప్పినప్పుడు నమ్మారు. యేసు గర్భమున పడక మునిపే దేవదూతలు వచ్చి ఆయనకి యేసు అని పేరు పెట్టినాయి అంటండి. చూడండి మరి ఎంత చక్కగా ఉన్నాయండి. అలాంటి మరి దేవదూతల మాట మనం కూడా వినాలని ఎంతగానో మరి మిమ్మల్ని అడుగుతున్నానండి. అలాగే మరి 1:28 ఇప్పుడు చదవమ్మా. 1:28 లోకసువార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చాలమ్మా. చూడండి ఇక్కడ కూడా ఎవరంటే మరియా అండి. మరియా గారి దగ్గరికి దేవదూత వచ్చిందమ్మా. చూడండి మరియా గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, దయాప్రాప్తురాలా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఆమెను చూచి ఏం చెప్తుంది, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. నీకు ఏం జరుగుతుందమ్మా? శుభం జరుగుతుంది. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మనకి ఎవరన్నా మరి దేవుడే వచ్చి అమ్మ నీకు శుభం జరుగుతుంది, నీకు దేవుడు తోడై ఉన్నాడంటే మనం ఏమనుకుంటామండి? ఎంతగానో ఆశ్చర్యపడిపోతాం, ఆనందపడిపోతాం. అలా ఇప్పుడు మరి మరియమ్మ కూడా దేవుడు వచ్చి, దేవుని దూత వచ్చండి ఆమెకి ఏం చెప్తుందంటే, నీకు శుభవచనం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆమె ఎంతగానో మరి సంతోషపడే సమయంలో ఆ దేవదూత ఏం చెప్పిందంటే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిందండి. ఏంటి ఈ బహుగా తొందరపడిపోయింది? కంగారు వచ్చేసింది, భయం వేసేసిందండి. భయం వేసేసి దేవతను చూసి మేము ఎప్పుడైతే భయపడిందో అప్పుడు ఈ దేవత ఏం చెప్తుందంటే, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దేవుడు నాకు ఏ శుభవచనం చెప్తాడు, మరి ఏ బహుమానం ఇస్తున్నాడు, మరి నన్ను ఎలా నిలబడుతున్నాడు, మరి నాకేమి ఇవ్వబోతున్నాడు నీవిడ ఆలోచిస్తుండగా ఆ దూత మరియతో ఏమంటుంది, భయపడొద్దు. నేను చెప్తున్న చూడండి, దూత భయపడవద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. దేవుని వల్ల మనకి ఏమి రావాలమ్మా? కృప కావాలండి. ఈ రోజుల్లో కృప లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కృప ఉండట్లేదండి. మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషులు వెంబడిస్తున్నారు తప్ప దేవుని వెంబడిస్తే మనకు దేవుని కృప దొరుకుతుంది. దేవుని కృప ఉంటే మన కుటుంబాలు వర్ధిల్లుతాయండి. ఆ దేవుని కృప కోసం మనం ఎదురు చూడాలి, మనం ప్రార్థన చేయాలి. దేవుని కృప పొందితివని దేవుని దూత మరియ గారితో చెప్తుందండి. అప్పుడు ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. అప్పుడు ఏమంటుంది, ఇదిగో నువ్వు ఒక కుమారుని కని ఆయనని ఒక శిశువుకి జన్మనిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా? దేవుని దూత చెప్పిందండి. మరి దేవుని దూత మాట విని మరియమ్మ మరి ఆ బిడ్డకు శిశువుకి జన్మనిచ్చింది. ఆ దేవదూత చెప్పినట్లుగానే యేసు అని పేరు పెట్టిందండి. మరి ఆనాడు నాకెందుకు ఈ గర్భము, నాకెందుకులే మరి ప్రభువా, దేవదూత దగ్గరికి మరి వెళ్ళి మరి దేవత మాట్లాడినప్పుడు ఏం చెప్పాలండి? దేవదూత ఏంటి నాకు గర్భం ఏంటి, నేను కన్యకను కదా, నీది ఎలాగా అసాధ్యమవుతుంది, సాధ్యం ఎలాగవుతుంది, అసాధ్యం కదా, మరి ఈ గర్భం నాకు వస్తే నన్ను నిందల పాలు చేస్తావా, నన్ను ఈదుల పాలు చేస్తావా, నన్ను అవమానపరుస్తావా, ఏంటి తండ్రి ఈ నిందలని మరి ఆనాడు మరియమ్మ గారు మరి ఆ నిందలు తట్టుకుంది. కానీ తట్టుకుని యేసుప్రభువుకు జన్మ ఇచ్చింది. కానీ మరి ఈ గర్భం నాకు వద్దు, ఈ గర్భాన్ని మోయలేను, ఈ శిశువుని మోయలేను, ఈ నిందలు నేను పడలేను అని అనుకుని ఉంటే మనకి ఈ రోజు మరి యేసుప్రభు మనకి ఉండేవాడమ్మా. ఆయన పుట్టిక ఆశ్చర్యకరం అని చెప్పాను కదండి. ఆయన పుట్టిక ఎలాంటిదంటే ఆశ్చర్య కార్యం అండి. మరి మరియమ్మ గర్భాన యేసుప్రభు పుట్టడం మరి ఎంతగానో మనకు ధన్యులమన్నాము. అందుకే చెప్పాడు యేసు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగానే ఉండండి అని చెప్పాడు. మరి యేసుప్రభు వారు ఏం చేశారంటే, కన్యక మరియమ్మ ఏ పాపం ఎరుగని మచ్చరము లేని డాగు లేని మరియమ్మ గారిలో యేసుప్రభు పుట్టారు. మనమైతే మన తల్లి
మన ఎలా కన్నదంటే పాపంలోనే కన్నది. మన తల్లిదండ్రులు చేసిన పాపంలో మనం వచ్చాము కాబట్టి మన పాపులము. పుట్టుకలోనే మన పాపంతో నిండి ఉన్నది. మన బ్రతుకు ఎలాంటిదంటే పుట్టుకలోనే పాపంలో నుంచి వచ్చామండి మనం. కానీ ఈ దేవుడైతే అలా రాలేదండి. ఎలాగొచ్చాడంటే పరిశుద్ధుడుగా వచ్చాడండి. మరి తల్లి కూడా పరిశుద్ధతలో ఉంది కాబట్టి తల్లి మరి ఎంతగానో కన్యక అయినప్పటికీ పరాస్త్రీని ఎరగనప్పటికీ పరపురుషుడితో సాంగత్యము చేయకపోయినప్పటికీ ఈమె ఎలా వచ్చిందని పరిశుద్ధంగా ఉందండి. పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధుడికి జన్మనిచ్చిందండి. అందుకే ఈ రోజు ఈ తల్లిని మనం ఎంతగానో కొనియాడబడుతున్నాం. ఆ రోజు ఆ నిందలు భరాయించలేనని, ఆ శిశువు నాకొద్దు నాయన, ఈ శిశువు నేను భరాయించలేను, ఈ నిందలు నేను భరాయించలేను, ఈ బిడ్డ నా కడుపును పుట్టవద్దు అని ఆనాడు మరి దేవదూత మాట వినకుండగా మరి ఏమన్నా సొంత నిర్ణయాలు తీసుకుని ఉంటే మరి అమ్మ ఈ రోజు మనకి బాలయేసు జన్మించేవాడు కాదండి. అన్ని నిందలు భరాయించి దేవదూత చెప్పిన మాటకి లోబడిందండి. నువ్వు భయపడవద్దు, ఇదిగో నీ గర్భమున ఒక శిశువు పుడతాడు. ఇది దేని వల్ల జరిగిందంటే పరిశుద్ధ ఆత్మ వల్ల నీ గర్భము ధరించినవు. పరిశుద్ధ ఆత్మయే మరి నీ గర్భానికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధుడు వచ్చి ఉన్నాడు. అతడికి యేసు అని పేరు పెట్టని ముందుగానే మరి దేవదూత తెలియపరిచిందండి. దేవుని దూత తెలియపరిచిన విధంగా మరి వారు యోసేపుకు చెప్పింది, మరియకు కూడా చెప్పింది. వారు అట్టి రీతిగానే దేవుని దూత చెప్పినట్లుగా వారు మరి ఇద్దరూ కూడా మనసు కలుపుకుని మరి యోసేపుకి ఏం చెప్పింది, నీ భార్యను నువ్వు విడిచిపెట్టవద్దు, నీ భార్యను ప్రేమించు, ఆమె కూడా పరిశుద్ధాత్మలో గర్భం ధరించిందని చెప్పినప్పుడు యోసేపు గారు ఏం చేశారంటే దేవుని మాట విన్నారండి. ఈ దేవదూత మాట విన్నారు. ఈమె కూడా మరియ కూడా దేవదూత మాట విన్నదండి. అలాగే ఇంకెవరైతే దేవదూతలు మరి ఎవరెవరి దగ్గరికి వచ్చాయో చూసుకుందామమ్మా. లోకా 2:21 చెప్పమ్మా. లోకా 2:21 చదివేశా కదా. ఇది అపోస్తుల కార్యము 10:2-3. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలమ్మ చాలు. ఎవరెవరంటే కొర్నేలి అండి. మీకు తెలుసు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అండి. శతాధిపతి. అలాంటి కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చిందమ్మా, దేవుని దూత వచ్చిందండి. దేవుని దూత వచ్చి ఏమంటుంది, ఆయన అంటే భయభక్తులు కలవాడంటండి. బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు, ఎల్లప్పుడు దేవుని ప్రార్థన చేయవాడండి. ఈయన కొర్నేలి ఎవరంటే బహుధర్మాలు చేస్తూ మరి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంటే నీ కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా, దేవుని పగలించు ముంచు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరికి వచ్చి కొర్నేలు అని పిలిచిందండి. దేవుని దూత పగలించు ముంచు 3 గంటల సమయంలో దేవుని దూత కొర్నేలు దగ్గరికి వచ్చి కొర్నేలు అని పిలిచింది. ఆ పిలుపుకు అతని వద్దకు వచ్చి కొర్నేలని పిలువట దర్శనమందు నేను తేటగా కనబడింది. దర్శనమందు ఇదంతా దర్శనమందానికి తేటగా కనపడిందంట. అతడు దూత వైపు చేరి చూచి భయపడి ప్రభువా అని పిలిచాను. దేవుని దూత వైపు చేరి చూచి భయపడి ప్రభువా అని పిలిచాడంటండి. పిలిచినప్పుడు ఏం చెప్తుందంటే అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా చేరినాయి. నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే దాన ధర్మాలు అన్ని కూడా ప్రభు దృష్టికి జ్ఞాపకార్థంగా చేరినాయి అంటండి. అందుకు దేవుడు నిన్ను మరి ఆశీర్వదించాడు, నీకు శతాధిపతిగా నియమించాడు, నీ చేసిన ప్రార్థనలు అన్నింటినీ కూడా దేవుడు ఆలకించాడు. దేవుని దూత కొర్నేలుతో మాట్లాడుతాయండి. మనం చేసిన ప్రార్థన మరి ఎలా ఉండాలమ్మా, దేవుని దూతకి వినబడేటట్లుగా ఉన్నాయా, మనం చేసే దానక్రియలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకుందామండి. అట్టుగా మనం మరి కొర్నేలు వలె మనం కూడా మరి దేవుని దూత పిలుపు వినబడేటట్లుగా మనం ప్రార్థన చేయాలండి. మనం చేసే కార్యాలు అలాగ ఉండాలి. అలాగే మరి ఇంకొకటి ఏంటంటే అబ్రహాం గారు కనపడింది. దేవుని దూత అబ్రహాం గారు ఎప్పుడంటే మరి తను ఒకగానొక కొడుకుని మరి అబ్రహాం గారు బలిచ్చినప్పుడు ఆ దేవుని దూత ఏం చేసిందమ్మా అబ్రహాం గారికి, మరి ఆదికాండం 22:10-11 చూడండి అమ్మా. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్య వేయకుము. చాలమ్మా చాలు. చూడండి ఇప్పుడు
అబ్రహాము గారు తన కుమారుని, మీకు తెలుసండి ఇదంతా. అబ్రహాము గారికి లేక కుమారుని ఇచ్చినప్పుడు దేవుడు మరి ఆ కుమారుని మళ్ళీ తిరిగి దహన బలి ఇమ్మన్నప్పుడు ఈయన మరి దేవుని మాట విధేయత చూపుతూ దేవునికి మాట లోబడి మరి నేను ఇవ్వడానికి మరి దహన బలి ఇవ్వడానికి మోరియా పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కట్టెలు పేర్చి కుమారుని మరి కట్టెల మీద పడుకోబెట్టి దహన బలి ఇవ్వడానికి కత్తి పైకి ఎత్తినప్పుడు అక్కడికి ఏమొచ్చిందండి, అబ్రహాం గారి దగ్గర దేవదూతలు వచ్చి దేవదూత పాటలాడుతుంది, అబ్రహామా అబ్రహామా అని పలుకుతుందండి. అప్పుడు అబ్రహాము యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనను. అతను గుర్తించాడండి, దేవుడే వచ్చాను గుర్తించి చిత్తం ప్రభువా అనను. అప్పుడు ఆయన నీ చిన్నవాని మీద చెయ్యి వేయకు, ఆయన చంపకని దేవుని దూత అబ్రహాం గారితో మాట్లాడుతుందండి. మరి ఈ దేవదూతలు ఎవరి దగ్గరికి వచ్చినాయమ్మా? అబ్రహాం గారి దగ్గరికి వచ్చినాయి, కొర్నేలు దగ్గరికి వచ్చినాయి, అలాగే మరి మరియా గారికి యోసేపు గారి దగ్గరికి వచ్చినాయండి. ఆయన పుట్టిక ఆశ్చర్యం అని చెప్పి దేవుని దూత ముందుగానే తెలియపరిచిందండి. మనం కూడా మరి అబ్రాహాము వలె మరి దేవుని మాటకు లోబడి దేవుని చెప్పిన పని ప్రతిదీ ఈ కార్యం ఇది చెయ్యి అన్నప్పుడు మనం వెనకని చేయకుండా ఆలోచించకుండా ఎవరైతే ఏ పని చేస్తారో వారందరికీ కూడా మరి అబ్రహాము వలె మరి మనం కూడా ఉండేటట్లయితే మన దగ్గరికి ఎవరు వస్తారమ్మా? దేవుడు దూతను పంపిస్తాడండి మన దగ్గరకు. ఆ దేవుని దూతలు మన దగ్గర రావాలంటే మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలండి. అలాగే మరి ఇంకోటి చూపిద్దామండి. ఫిలిప్పీ 2:6-7 చదవమ్మా. 6-7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంటా విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలుగా పుట్టి దాల్చిన స్వరూపం ధరించుకొని తను తానే రిత్తునుగా చేసుకున్నాను. ఈయన ఎలా వచ్చాడంటే మరి దేవుడు తాను ఎలాగంటే మనుషుని స్వరూపము, మానవుని స్వరూపం ఎలా అంటే క్రీస్తు ఎలా రావాలంటే అతడు దేవుని స్వరూపము గలవాడే అయినప్పటికీ దేవుడిగా వస్తే మనం ఎక్కడ గుర్తించలేమో, మరి ఇంక వేరే రూపంగా వస్తే మనం ఎలాగ గుర్తించలేమని ఆయన ఏం చేశాడంటే తాను తగ్గించుకుని తాను రిత్తునుగా చేసుకుని ఎలా వచ్చాడు, మానవ శరీరం ధరించుకుని వచ్చాడని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మనుషుని పోలికగా పుట్టి తాను దాసుని స్వరూపం ధరించుకుని తాను రిత్తునుగా చేసుకున్నాను. మనుషుని స్వరూపము ధరించుకుని దేవుడు మనుషుడిగా వచ్చాడండి. ఎవరి కోసమమ్మా? నీ కోసం, నా కోసం, మన అందరి కోసమండి. ఎందుకు తాను తగ్గించుకున్నాడంటే మనము మరి ఆయన చేర్చుకోవాలని. మరి వేరే రూపంగా వస్తే మనము ఆయన పట్టించుకోమండి. దొంగలాగా వస్తే పట్టించుకోము, ఒక అడుక్కునే వాళ్ళ వస్తే పట్టించుకో. నేను సండిబాగా చెప్పాను, కుక్కలాగా వస్తే పోని దాన్ని తరిమి కొడతామండి. అలా వస్తే నన్ను ఎవరు గుర్తించరు, నా బిడ్డలు గుర్తించరు. నేను మనిషి రూపం ధరించుకుని, ఆయన రూపం ఏంటంటే మరి దేవుని రూపమే అయినప్పటికీ మానవ రూపంకి వెళ్తే నా బిడ్డలు నన్ను గుర్తుపడతారు, నా బిడ్డలు నన్ను ఆదరిస్తాను తెలుసుకుని మరి ఆయన ఎలా వచ్చాడంటే మనుషుని రూపం ధరించుకుని తను ఎంతో రిత్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడండి. దేవుడు మరి దేవుడు ఎలాంటి ఆకాశం పట్ట జాలంత దేవుడు తను తగ్గించుకుని మన కొరకు మరి భూలోకానికి వచ్చి తను ఎంతగానో మనుషుని రూపం ఎలాగైతే ధరించుకున్నాడో మనము కూడా దేవుని వల్ల తగ్గింపు దయచేద్దామని ఇంకొకటి చూపించానమ్మా. దేవుడు ఎందుకు వచ్చాడంటే చెప్తున్నాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 చెప్తున్నాడండి. మొదటి తిమోతి క్రీస్తు లోకమునకు వచ్చెను. చాలమ్మా చాలు. ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడంటే భూలోకానికి పాపలను రక్షించడానికి భూలోకానికి వచ్చాడంటండి. ఇప్పుడు యేసుప్రభు పుట్టు గురించి చెప్పుకున్నాం కదా. ఈయన ఎందుకంటే పరమ తండ్రి మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం చూస్తున్నప్పుడు మనుషులందరూ పాపులు వెళ్ళి ఉన్నారంటండి. మనుషులందరూ చెడిపోయి ఉన్నారండి, పాపంలో పడిపోయారు, లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. అయ్యో వీళ్ళు పాపంలో పడిపోయి మరి అగ్నిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది వారు రక్షింపబడతారు, వారు పరలోకానికి వెళతారు, వారు మరి నరకానికి వెళ్ళిపోతారు అని దేవునికి మన యందు ప్రేమ కలిగి మనం నశించుకోవడం మనకి ఇష్టం కాదు. కాబట్టి నశించిపోతున్న వారిని అందరినీ వెతకబట్టి రక్షించడానికి మరి ఆయనండి పరలోకానికి భూలోకానికి వచ్చినాడండి. ఇక్కడ చెప్తున్నారు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపులు మనందరం ఒకనొక సమయం ఎలా ఉన్నామండి? పాపులే ఉన్నాము. మనలో పరిశుద్ధత లేదండి. మనం దేవుడు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు మనందరం పాపులే ఉన్నాం. అయ్యో పాపులు నశించిపోతున్నారు, పాపులను వెతుకుబట్టి రక్షించడానికి
రక్షించడానికి ఒక మనిషి కుమారుని భూలోకానికి పంపిస్తే అందరూ కూడా మరి పాపం నుండి విడుదల పొందుతారు, పాపం నుండి తొలగిపోతారు, పాపం అనే ఊబిలో పడిపోయిన వారందరిని లేవనెత్తచ్చని తండ్రికి ఆలోచన కలిగండి మరి మనకి యేసు ప్రభు వారిని భూలోకానికి పంపడం జరిగిందండి. పంపినప్పుడు ఎలా పంపాలి, ఎలా పంపితే మనుషులు గుర్తిస్తారు, ఎలా పంపితే వీళ్ళు మరి చేర్చుకుంటారని ఆలోచించి ఎంతగానో మరి ఆయన ఆలోచన మనకు తెలుసండి. ఆలోచించి మరి మానవుని రూపం ధరించి మనుషునిగా మరి మనిషినిగా పంపాలంటే ఎవరు కావాలి? ఈయన పరిశుద్ధుడు. ఎందుకంటే మనందరము పాపులమండి. మనలో ఒక పరిశుద్ధుడు ఉండాలి. పరిశుద్ధుని ఒక నడవడిని బట్టి మనం కూడా పరిశుద్ధులుగానే మారిపోతాం. ఆయన కూడా పాపంలో వస్తే మనం కూడా పాపులేమో ఉండి మరి ఒక పాపి వచ్చి ఒక పాపికి నువ్వు పరిశుద్ధుడిగా ఉండమంటే ఉంటామమ్మా, నువ్వు చేసింది ఏంటి అని మనం అడుగుతామండి. మనం కూడా దేవుడిని ప్రశ్నించే వారంగానే ఉంటున్నాం కదండి. మరి పాపి వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము నువ్వు కూడా పాపివే కదా అని అడుగుతాం. మరి అలాగా అనిపించుకోకుండా ఉండాలంటే తండ్రి ఆలోచించి పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధిని పంపాలి భూలోకానికని మంచి ఆలోచన కలిగి మరి పైనుంచి చూసినప్పుడు ఎవరు కనిపించారంటే మరియా గారు కనిపించారు. మరియమ్మ పరిశుద్ధంగా ఉంది. ఆమె ఎప్పుడు కూడా దేవునందు భయభక్తులు కొనియాడబడుతున్న స్త్రీగా ఉందండి. ఆమెను చూసినప్పుడు ఆమె ఒక్కతే మరి భూలోకం అంతటా కూడా పరిశోధించినప్పుడు ఎవరు కనిపించారంటే మరియమ్మ గారిని దృష్టిలో ఉంచుకుంది తండ్రి. మరియమ్మ గారికి మరి కన్యక, మరి ఆమె కూడా మన తల్లిదండ్రులు చేసిన పాపమే, మన తల్లిదండ్రులు మనము మరి పాపంలో మన బిడ్డలను కన్నామండి. మరి అలాగా మరి మరియమ్మ గారు కూడా మరి యోసేపుతో మరి ప్రదానం చేయబడింది, కానీ యోసేపుతో మరి సాంగత్యము చేయలేదండి. అలా చేసి యేసుప్రభు వారు పుడితే ఆ యేసుప్రభు కూడా పాపంలో జన్మ పాపంలోనే ఇచ్చేదేమో. పాపంలోనే ఆమె పాపంలోనే ఆ బిడ్డను కనేదండి. అలా పాపంలో బిడ్డ కనకూడదు కాబట్టి, పరిశుద్ధుడిగా ఉండాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెను మరి పాపములో కనకుండా పరిశుద్ధంగా కనేటట్లు చేశాడు. ఎందుకంటే లోకములో మరి గర్భం ధరించినప్పుడు ఆ మరియకి ఎన్నో నిందలు వచ్చినాయండి. ఏంటి కన్యకి గర్భం ఏంటి వాళ్ళిద్దరు ఏకం కాకముండే బిడ్డలు ఏంటని ఎన్నో మాటలు. కొంతమంది ఏమంటారంటే లోకానుసారంగా మాటలు చెప్తున్నారు. కొంతమంది ఏమంటారు అంటే ఈమెకు వివాహం కాకుండానే వేరే సంబంధం ఉంది, అక్రమ ఉంది, ఎన్నో మాటలు వినబడతాయండి. అవమానాలు, నిందలు అన్నిటిని భరించిందండి మరియమ్మ. అన్నిటిని తట్టుకుంది కాబట్టి ఆమె పరిశుద్ధుడికి జన్మనిచ్చిందండి. అందుకే ఆమె పేరు జీవగ్రంథంలో రాయించబడిందమ్మ. అట్టి పరిస్థితులకు జన్మనిచ్చింది కాబట్టి ఆ తల్లి మరియకి ఎంత మరి వందనాలండి. అలాంటి మరి నిందలన్నీ తొలగొట్టుకుంది మరి యేసుప్రభు గారు జన్మనిచ్చిందండి. ఎందుకు యేసుప్రభు వారు మన దగ్గరికి వచ్చాడంటే మనం అందరం నశించిపోతున్నాం, వెతికిపట్టి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చి ఉన్నారండి. మనం కూడా మరి ఆయన చెప్పిన మాటలు విని ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నా వలె మీరు ఉండండి, నా పోలిక చొప్పున నడుచుకోండి అంటున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాడు. మనలో అయితే ఆస్తి మని అంత మనకు ఏమడుగుతుందంటే ప్రార్థన చేయమంటున్నాడు. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారండి. మన ఇంట్లో ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు, మన భర్తలు, మన బిడ్డలు, మరి కుటుంబీకులు అందరూ నశించిపోతున్నారమ్మా. మనం ఒక్కరమే ఉంటున్నాము, మనం ఒక్కరమే దేవుని మందిరంలో కనబడుతున్నాము, మనం ఒక్కరమే మరి ఉంటున్నాము. అడ్డిగా కాదు, దేవుడు ఏం చెప్పాడు, నశించిపోతున్న వారి కోసం వచ్చాడంటండి. మరి నశించిపోతున్న వారి అందరినీ కూడా మనము నశింప చేయకున్నట్లు మన ప్రార్థన ద్వారాగా మరి వారికి చేతలైన మరి కొన్నేళ్ళు చేసిన మరి ప్రార్థన దేవదూతలు ఉన్నాయి కదమ్మా. మన ప్రార్థన కూడా మరి దేవునికి వినబడాలంటే మనం పట్టుదలగా మరి నశించిపోతున్న ఆత్మల భారం కలిగి మన అందరం ప్రార్థన చేద్దామమ్మా. దేవుడే చెప్పాడు మరి ఏమంటే నా బిడ్డలు నశించిపోతున్నారని. మరి తండ్రి పరలోకానికి మరి యేసుప్రభుని తీసుకొచ్చినప్పుడు కొంతమంది అయితే ఆయన మాటలు వింటున్నారు, కొంతమంది అయితే ఆయన చెప్పిన వాక్యానుసారంగా నడుస్తున్నారు, వానికి ఇవిదైతే చూపిస్తున్నారు. కానీ కొంతమంది అయితే చెడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, లోకమనే బంధకంలో ఉన్నారు. అట్టిగా కాకుండా మరి దేవుని దూత మన దగ్గరకు వచ్చి మన ప్రార్థన ఆలకించాలంటే, మనం చేసిన ప్రార్థన అన్ని దేవుని చెంతకు చేరాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ప్రార్థన చేయాలో, ఎంత కన్నీటి ప్రార్థన చేయాలో, ఎంత విధేయత కలిగి మరి కొర్నేలి ఎవరండి? శతాధిపతి
ఆ శతాధిపతి అంటే మీకు తెలుసమ్మా మరి. అలాంటి శతాధిపతికి దగ్గర మరి ఆయన చేసిన ప్రార్థన అంట దేవుని దగ్గరికి వెళ్ళిందంటండి. మనం చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందమ్మా? మనం ఎలా చేస్తున్నాం? నామకార్థంగా చేస్తున్నామా? ఉట్టిట్టి ప్రార్థన చేస్తున్నామా? ఇలా యథార్థమైన ప్రార్థన మనలో ఉందా? ఒకసారి మనం ఆలోచించుకుందామండి. ఎందుకంటే మీరు, నేను అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవదూతలు సాక్ష్యం చెప్తున్నాయండి. నువ్వు చేసిన దాన ధర్మాలన్నీ దేవుడు చూశాడు. నీ ప్రార్థన, కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినాయి అంటండి. మనం చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే మన దేవదూతలు మనం సాక్ష్యం చెప్పాలండి. అట్టి రీతిగా దేవదూతలు సాక్ష్యం చెప్పాలి. మరి యోసేపు దగ్గరికి వచ్చి దేవదూత చెప్పినప్పుడు యోసేపు కంగారు పడ్డాడమ్మా? లేదు. క్రిస్మస్ అంటే నిజంగా మీకు ఒక విషయం చెప్తుంది. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించుట. మనం క్రిస్మస్ అంటే ఆ పండుగ, ఈ పండుగ, సంబరాలు, సంద్రాలు ఏవో చేసేసుకుంటున్నామండి. కరెక్టే కాదండి. ఎందుకంటే దేవుడు మనకి జన్మనిచ్చాడు. మన పుట్టినరోజు పండుగ అంటే మన ఇంట్లో మన బిడ్డలు, మన మనవలు మనకి పుట్టినరోజు పండుగ అంటే ఎంతో మందిని, ఎన్నో మంది, వేల మందిని, వందల మందిని, ఎవరి స్థామత కలిత వారి తగ్గట్టుగా ఎంతో మందిని మరి పిలుచుకుని ఎలా పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నామమ్మా. ప్రతి వారు చిన్నలేమి, పెద్దలేమి, ధనికులు, ధనవంతులు అందరూ కూడా పుట్టినరోజు పండుగ ఎంత ఘనంగా చేసుకుంటున్నారు. వారి ఇంట్లో మనవడు పుట్టినరోజు అని, మనవరాలు పుట్టినరోజు అని ఎంత ఘనంగా చేసుకుంటున్నారో, అలాగే మనం కూడా మన యేసయ్య పుట్టాడు. మన ఎక్కడ పుట్టాలంటే యేసయ్య మన హృదయంలో పుట్టాలమ్మా. మనం ఎంతగానో మరి క్రిస్మస్ అంటగా క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని మనం ఆరాధించాలండి. మన హృదయంలోనికి మనం బాలయేసుని ఎత్తుకునే వారంగా ఉండాలి. ప్రతిరోజు మన ప్రార్థనలో మన బాలయేసు ఈ మరి క్రిస్మస్ నెల అంతా కూడా ఏం చేయాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలండి. తర్వాత మరి దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళి అంటే మరి లోకసువార్త 2:8 నుంచి చూడమ్మా. ఒకటి చెప్పేసి ముగించేస్తాను. లావణ్య గారు, చూస్తా. 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రివేళ తన మంద కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. చాలమ్మా, చాలు. చూడండి, దేవుని దూతలు ఎవరు కనిపించినంటే గొర్రెల కాపురులు కనిపించినట్టు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా, ఆ దేశంలో యేసుప్రభు వారు పుట్టిన దేశంలో కొంతమంది గొర్రెల కాపరులు మరి గొర్రెలు కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు దూత అంటని వారి వద్దకు వచ్చి నిలిచిందంట. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు మహిమ, ఆయన ఎంత మహిమ, ఎంత ఎలుగంటే మనం చూడలేమండి. వారి చుట్టూ నిలిచినందున వారు భయపడిరంట. అప్పుడు ఏం చెప్తుందంటే, అయితే ఆ దూత భయపడుకుడి, ప్రతి వారితో కూడా ఇదే చెప్తుందండి దూత, భయపడుకుడి అన్న మాట 365 సార్లు చెప్పాడండి బైబిల్ గ్రంథంలో. అంటే రోజుకొకసారి అండి. ఒక్కసారి దేవుడు మాట్లాడాడు. ప్రతి రోజు మనకి ఏం చెప్తుందంటే, భయపడొద్దు అని చెప్తూనే ఉన్నాడండి దేవుడు. భయపడకుడు, ఇదిగో ప్రజలందరూ కలబోరు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ, ఒకరు కాదు, అన్యులకి, మనకి క్రైస్తవులకే కదండి, మొత్తం అన్యులకి అందరికీ కూడా, ప్రజలందరికీ కలగబోయే సువార్తమానం అంటే మంచి వర్తమానం. సువార్తమానం అంటే మంచి వర్తమానము మీకు తెలియబరుస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అంటే చెప్పాను కదమ్మా, రక్షించేవాడు అంటే యేసు ప్రభు. మీ కొరకు, ఎవరి కోసం? మన కొరకు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ఎవరు? ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచారని చెప్పారు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనుట చూసానని చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా వెళ్ళిరి. వెంటనే పరలోక సమూహము
అంతా కూడా ఆ దేవుని దూతలు కూడి అప్పుడు దేవుని దూతలు దేవదూతలు ఇక్కడ సర్వోన్నత స్థలము దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవునికి స్తోత్రాలు చేస్తున్నాయంటండి. చూడండి, దేవుని సర్వోన్నతమ స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రాలు చేస్తున్నాయి. చూడండి, దేవుని దూత ఎవరు కనిపించడమ్మా? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళియండి. గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? ఇగో మీకు మంచి సువర్తమానం చెప్తున్నాను, పలానా మరి యేసుప్రభు వారు పుట్టారు, మీకు శుభవార్త అని చెప్పి గొర్రెలను ఎక్కడ తీసుకెళ్ళిన దేవదూతలు యేసయ్య ఎక్కడైతే పుట్టాడో అక్కడికి దేవదూతలు చెప్పి తీసుకెళ్ళి, మరి దేవదూతలు చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు విన్నారమ్మా? విన్నారా? వినకుండా విడిచిపెట్టారా? అయ్యో ఏంటి ఈ దేవదూతలా చెప్తుందేంటి, యేసుప్రభు వారు పుట్టడం ఏంటి, అక్కడ పశువుల పాకలో ఉండడం ఏంటని అనుకున్నారా? అనుకోలేదు. దేవదూతల మాటలు విన్నాయండి. అందరూ దేవదూతల మాటలు వింటున్నారు. వినిన వారు ధన్యులండి. వినని వారంతే. ఇంకా మరి అందరూ దేవదూత చెప్పిన మాట విని దేవుడు ఎక్కడైతే జన్మించారో అక్కడికి వెళ్ళారమ్మా. అలాగే మనం కూడా మరి దేవదూతల మాట విందామండి. యేసుప్రభు వారు మరి మరియమ్మ గారు మరి ఏంటి నిండు మాసంతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత ఈ నిండు మాసంలో గర్భిణీగా ఉన్నప్పుడు మరి వారు ఏం చేస్తున్నారంటే అండి, మరి యేసుప్రభు వారు యోసేపు మరియమ్మ గారు మరి ఎంతగానో మరి ప్రదానం చేయబడింది కానీ ఇంకా గర్భం ధరించలేదని, ఇంకా మరి ఏకం కాకమునిపే యేసయ్య గారి యోసేపు గారికి మరియమ్మ గారు ఇద్దరు కూడా మరి ప్రదానం చేయబడిందండి. కానీ వారు దేవుని కనడానికి మరి ఇంకా యేసుప్రభు వారు పుట్టలేదు. పుట్టక మునుపు మరి వారికి ఏమి లేదంటే ఆ ఊరు ఆచార ప్రకారం ఏం చేయాలంటండి, పేర్లు నమోదు చేయించుకోవాలండి. ఆ పేర్లు నమోదు చేయించుకోవడానికి వారు ఎక్కడి నుంచి అంటే మరి హేరోదు దినములలో కైసర్ ఔగుస్తు ఆజ్ఞ పొంది. చదవండి అమ్మా, చదవండి అధ్యాయం. చూస్తున్నాను. జనసంఖ్యను లెక్కించుటకు లోకండి రెండో అధ్యాయం అండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూని కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలు. యోసేపు గారు మరియమ్మ గారు మరి ప్రజాసంఖ్య రాయించుకోవాలని వారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారంటే అండి, మరి గలియలలోని నజరేతను యోదయాలో నుండి బెత్లెహేము అనబడ్డ దావీదు ఊరికి వెళ్ళారండి. వీరు ఎక్కడ ఉండేవారంటే మరి గలిలయలోని నజరేత్ అండి, 7 ఊరు మరియమ్మ గారు యోసేపు గారు నజరేత్ అనే ఊరు నుండి వీరు మరి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారండి. బెత్లెహేముకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక ఆమెకి ఏమైందండి, ప్రసవ దినములు నిండిపోయినండి. 9 మాసములు పూర్తయిపోయినాయి. ఆ టైంలో వీళ్ళు నడుచుకుంటూ వీరి దేశం నుండి ఆ బెత్లెహేము అనే దేశానికి వెళ్ళారండి. అప్పుడు వారికి తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి వారికి ఏమైందంటే అండి, అక్కడ కూడా మరి నిండు గర్భముతో ఉన్న మరియమ్మ గారిని తీసుకుని యోసేపు గారు వెళ్తున్నప్పుడు అక్కడ మరి అయ్యో నా భార్య నిండు గర్భముతో ఉంది, నొప్పులు వచ్చేస్తున్నాయి, స్థలం ఇమ్మని ప్రతి వారిని అడిగారండి. అక్కడ ఉన్న వారు ఎవ్వరూ కూడా స్థలం ఇవ్వలేదండి వీరికి. మరి ఎందుకంటే మానవ హృదయాలు అంత కఠినంగా ఉన్నాయండి. మనుషులు అయ్యో మనమైతే ఎవరైనా వస్తే జాలిపడి అయ్యో నొప్పులు వస్తున్నాయి రండి మా ఇంటికి రండి అన్న వారు ఎవరు కనపడలేదమ్మా. ఎంత బాధ చూడండి. యేసుప్రభు వారు పుట్టిగా ఆశ్చర్య
ప్రార్థించమని చెప్పాను కదమ్మా. ఎవ్వరు కనపడలేదండి. ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదు. స్థలం ఇవ్వ సమయంలో ప్రభువారు మరి ఇంకా భూమి మీద పుట్టడానికి సమయం అయిపోతుందండి. అలాంటి సమయంలో యోసేపు గారు భార్యను తీసుకుని నడుచుకుంటూ ప్రతి ఒక్కరింటికి వెళ్ళి డోర్ కొట్టినప్పుడు ఎవరు కూడా తీయలేదమ్మా. మనం కూడా మరి యేసుప్రభు వారు మన హృదయానికి వస్తానంటే మనం కూడా తలుపులేసుకుని ఉంటున్నామేమో, మరి వారి వల్ల మనం ఉంటున్నామో ఆలోచించుకోండి. అప్పుడు వీరు ఒక పశువుల పాకలో మరి పశువుల తొట్టిలోకి వెళ్ళారమ్మ. పశువులు మీకు తెలుసు, అవి వేసిన మరి పేడకి మరి ఆటిలకి ఎంత చెడు వాసన వచ్చేస్తో మనకు తెలుసండి. ఒక్క గంట నుంచోలేమండి. ఒక పావు గంట సేపు ఆ పశువుల తొట్టిలో మనం ఉండలేము. అలాంటి పశువుల పాకకి వెళ్ళారండి యోసేపు గారు. మరియమ్మని తీసుకొని పశువుల పాకకు వెళ్తున్నప్పుడు ఎంత వేదన చూడండి. ఎవరు కూడా స్థలం ఇవ్వలేదమ్మా. ఆయన పుడతాడని దేవుడు ముందుగా దేవదూతలు అందరికీ తెలియపరిచింది. దేవుడే చెప్పాడు, యేసుప్రభు వారు పుడతారు మరియమ్మ గర్భానని చెప్పినప్పుడు అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారేమో, అందరూ మనకెందుకులే అనుకున్నారేమో, అయ్యో వాళ్ళే పోతారనుకున్నారేమో, ఏమనుకున్నారో మనకు తెలియదు కానమ్మా. మరి ఎవరు కూడా స్థలం ఇవ్వనప్పుడు యేసుప్రభు వారు మరి ఎంతో తన స్థితిని తగ్గించుకున్నాడండి. మనం ఎక్కడ పుడుతున్నాం? మేడల్లో పుడుతున్నాం, మిద్దెల్లో పుడుతున్నాం. హాస్పిటల్ పుట్టిన వెంటనే మన ఎంతగానో ఘన సత్కారాలు చేస్తున్నారు. తీసుకొచ్చి మరి ఉయ్యాల తొట్టిలో పడుకోబెడుతున్నారు. ఈయనకి అలా ఉందమ్మా. పశువులు మరి పేడ వేసి దాంట్లో రొచ్చులో పుట్టాడండి. మరి ఎంత ధన్యత, ఎంత తగ్గించుకున్నాడమ్మా. ఆయన మరి పుట్టికి ఆశ్చర్యకార్యము కదమ్మా. ఆయన పుట్టడమే మరి పశువుల పాకలో పండి ఉన్నాడండి. ఆయనకు పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈయన సత్రంలో ఖాళీ స్థలం, సత్రం ఊరు వీళ్ళు అన్ని వీళ్ళు దర్శించారండి. అందరిని అడిగారు, ఎవరు కూడా స్థలం ఇవ్వలేదండి. అప్పుడు మరి సత్రానికి కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఖాళీ లేదని చెప్పినప్పుడు యోసేపు గారు మరియమ్మని తీసుకొని పశువుల పాకలోకి వెళ్ళారండి. అక్కడ పశువులు పరుకున్న స్థలంలో పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక శిశువుని అక్కడ చూచారండి. గొర్రెలు చూశారు, గొర్రెలు చూశారు, గొర్రెల కాపర్లు చూశారు, జ్ఞానులు చూశారు, అందరూ చూశారండి. మన ప్రభువారు ఎక్కడున్నారంటే పశువుల తొట్టులో ఉన్నాడమ్మా. మనం ఒక్కసారి ఆయన పుట్టిక ఆశ్చర్యం. మరి మనం ఈ రోజు ఇంత ఆర్భాటంగా మరి మన క్రిస్మస్లు చేసుకుంటున్నామండి. మరి ఆయన పుట్టుక గురించి మనం ఎప్పుడన్నా, తండ్రి నువ్వు అంత మహానుభావుడు, ధనవంతుడు, మరి మా కోసం ఇంత దరిద్రమైన స్థితికి వచ్చావా తండ్రి అని మనం ఎప్పుడైనా ఎప్పుడైనా ఆయన తెలుసుకున్నామమ్మా? లేదు, ఆయన పుట్టుక ఎంతో సంబరాలు చేసుకుంటున్నాము. ఒక దైవజనుడు చెప్పాడండి, ఏమంటే ఇంటి పండుగ, పంటి పండుగ, ఒంటి పండుగ అంట. ఇంటి పండుగ అంటే ఏంటంటే క్రిస్మస్ వస్తుందంటే అందరూ కూడా ఇంటిని శుభ్రాలు చేసేసుకుని, ఇంటికి మరి దులిపేసుకుని, కడిగేసుకుని, మరి ఇంట్లో సామాను అంతా తోమేసుకుని మరి ఎంతో శుభ్రాలు చేసేసుకుంటారు. అది ఏంటంటే ఇంటి పండుగ అండి. ఇంటి పండుగ చేసుకుంటామంట. మరి ఇంకోటంటే పంటి పండుగ అండి. పంటి పండుగ అంటే మరి క్రిస్మస్ వచ్చేసిందని పిండి వంటలు వండేసుకుని, అయ్యి వండేసుకుని, ఇయ్యి వండేసుకుని, ఆర్భాటాలు చేసేసుకుని మరి మనం అందరం కూడా ఎంతగానో మరి క్రిస్మస్ చేసుకుంటామండి. అదేంటంటే పంటి పండుగ అండి. మరి ఇంకోటంటే ఒంటి పండుగ. ఒంటి పండుగ అంటే మన క్రిస్మస్ వస్తుందని బట్టలు కొనేసుకుని, ఆభరణాలు కొనేసుకుని, అయి కొనేసుకుని, ఇయి కొనేసుకుని ఎంత హంగామా చేసేసుకుంటామండి. అలాంటి మరి దేవుడికి ఎంత ఘనంగా మరి ఆయన స్థితి అంటే మనం చూసాం కదా. పశువుల తొట్టిలో పేరుండబెట్టాడండి యోసేపు గారు. ఎందుకంటే అక్కడ ఎవరు స్థలం ఇవ్వలేదండి. ఈ రోజు మనం ఎంత ఘనంగా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఆ దేవుడు ఆ స్థితిలో ఆ రీతిగా మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మనకి ఈ ధన్యత అండి. లేకపోతే మనం ఏ పాటి వారమో, మనం ఎందుకు పనికిరాని మన జీవితాలండి. మన జీవితం కూడా అలాంటి ఒకనొక సమయంలో మరి దావీదు చెప్పాడు, నేను దుమ్ముని ధూళినై ఉన్నానని చెప్పాడు. మన జీవితాలు కూడా అంతే, పెంటలో ఉన్నామేమో. ఎక్కడో ఉండవలసిన మనకు మరి ధన్యత ఇవ్వడానికి ఆయన దరిద్రుడే వచ్చాడండి. ఆయన ఎంతో మరి నిందారహితుడై మనుషుని రూపము ధరించుకుని, మానవ స్వరూపము ధరించుకుని మన మధ్యకు వచ్చాడమ్మా. ఆయన పుట్టుక మనం తెలుసుకొని మనం ఎంత సంబరాలు చేసుకుంటున్నాం, ఎంత ఘనంగా ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆయన పుట్టుకను కూడా మనము ఒకసారి ఆలోచించుకుని ఆయన అంత దీనత్వంగా వచ్చాడు. దీనుడై మన దగ్గరకు వచ్చి ఆయన ఏం అడుగుతున్నాడు? ప్రార్థన అడుగుతున్నాడు. అదని ఎవరి కోసం? మన కోసం, మన బిడ్డల కోసం, మన వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడండి. మనం కూడా మరి ఆయన చెప్పిన మాటలు దేవదూతలు ఎలాగైతే దర్శనమందు ఎవరెవరికి కనిపించినాయో మనకు కూడా దేవదూతలు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందామమ్మ. దేవదూతలు చెప్పిన మాట అక్షరాల వారు ఎలా నమ్మారో మనం కూడా అట్టి రీతిగా నమ్మి ఈ రోజు మన అందరం కూడా ప్రభువుని మరి ఎంతగానో మరి క్రిస్మస్ వేడుకలో ఘనంగా మనం చేసుకుందామండి. మరి దేవుడి పుట్టు గురించి నాకు తెలియపరిచిన మరి దేవాది దేవునికి వందనాలండి. ఈ రోజు సమయం ఎక్కువైపోయింది, ఏమనుకోకండి అమ్మా. ఎవరు లేరు కదా, ముగింపు ప్రార్థనే కదా అని.
దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. వందనాలు. వందనాలమ్మా. పిట్రబాబు గారు అమ్మా ముగ్గురు ప్రార్థన చేయండి అయ్యారు. ముగ్గురు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చండి. చాలా మంచిది. అయితే దేవదత్తుల గురించి యేసు పుట్టుక కోసం చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా వందనాలు. వందనాలండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి ఈ నెలంతా కూడా ఈ యొక్క యేసు పుట్టుక, యేసు జన్మదిన కోసం మనమందరం కూడా చెప్పుకుంటూ ఇలాగ అనేకమైన వాక్యాలు చెప్పాలని సంజయమ్మ గారు ఆశపడుతూ ఉన్నామమ్మా. అలాగేనండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నరాజు యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీకు అన్నమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయా నరాజు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడు వరకు తండ్రి నాయన చెప్పబడిన మాటలు తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో తండ్రి నరాజు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ నాయన ఇదిగో వాక్యానుసారంగా నడుచుకోవడానికి మా అందరికి తండ్రి నాయన చక్కని అవకాశం ఇవ్వండి ప్రభువా. అలాగే తండ్రి నాయన ఇంకా బలంగా సంజయమ్మ గారిని తండ్రి నాయన ఇంకా బలంగా వాడుకోండి నాయన ప్రభువా. ఇంకా బహుబలంగా వాడుకోవాలయ్యా, బలమైన సాధనాలుగా చేయాలి తండ్రి నాయన ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నరాజు యేసయ్య, పరిశుద్ధాత్మదేవ నాయన ఇదిగో తండ్రి పాటల్లో తండ్రి నాయన, ఆరాధనలో తండ్రి నాయన ప్రభువా. అదిగో తండ్రి నరాజు యేసయ్య, ప్రార్థనలో తండ్రి నాయన నలగొట్టినట్టుగా తండ్రి నాయన ఇంకా బహుబలంగా వాక్యంలో కూడా నడుచుకోవడానికి సహాయం చేయండి నాన్న. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి చెప్పబడిన వాక్యం మాలో ఫలించి నాయన ఇదిగో తండ్రి నా రాజ్య వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య నాయన, ఇదిగో తండ్రి అవును తండ్రి నాయన, ఎన్నో శ్రమలు పడ్డారు తండ్రి నాయన. మరి ఆ యొక్క పశువుల పాకలో తండ్రి మరి ఎలాగుంటదో వాసన తండ్రి నాయన, మరి ప్రభువా అవన్నీ తెలుసు తండ్రి నాయన ప్రభువా. నాయన అటు రీతిగా తండ్రి అటువంటి దీనస్థితి మీరు కోరుకుంటే తండ్రి నాయన ప్రభువా, పంచభక్ష పరమన్నాల కింద తండ్రి నాయన ఇదిగో తండ్రి ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించి నాయన మరి అంతకంటే ఆస్తిపరులుగా ఉండొచ్చు తండ్రి నాయన. అటు రీతిగా కోరుకోలేదయ్యా. మేళ్ళ కావాలనుకోలేదయ్యా, మిద్దులు కావాలనుకోలేదయ్యా, బంగారము వెండి ఏది కోరలేదయ్యా తండ్రి నాయన. మా హృదయాలు అడిగారు తండ్రి నాయన ప్రభువా. దీన స్థితిలో తండ్రి నాయన మరి అంత నాయన సృష్టించిన దేవుడు తండ్రి, అలాంటి దేవుడు అయ్యా నాయన ప్రభువా. అటువంటి స్థితిలో కూడా తండ్రి నాయన మరి ఆ యొక్క పశువుల పాకలో నాయన మరి జన్మించారంటే చూడండి ప్రభువా. మరి ఏ విధమైన నాయన కనికరము తండ్రి, ఏ విధమైన ప్రేమో తండ్రి నాయన మా మీద ప్రభువా యేసయ్య. నాయన ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, మా కొరకు తండ్రి నాయన దీన స్థితిలో తండ్రి నాయన ప్రభువా ఈ యొక్క పశువుల పాకలో పుట్టి తండ్రి నాయన మరి మా జీవితాలకి మంచి వెలుగునిచ్చావయ్యా. అయ్యా మా కొరకు ప్రాణం ఇచ్చావయ్యా. ఇంతకంటే ఎవరు చేస్తారయ్యా ప్రభువా. నాయన ప్రభువా ప్రతి విషయంలో తండ్రి నాయన మీరే గొప్ప కార్యము చేయండి అయ్యా. ఇదిగో తండ్రి నా రాజా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన అందరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వాతావరణ అనుకూలతను ఆయన ప్రభు అదుపు చేయమని ప్రార్థన చేస్తూ ఆయన ఇదిగో తండ్రి మరొకసారి సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆశీర్వాదం గారి కుటుంబాన్ని దీవించండి ఆయన. ఆ కుటుంబంలో నాయన ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి నా రాజా, ప్రతి నాయన దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి, సంఘాలను అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామము సంపూర్ణ విజయం. అపవాది క్రియల అంతనాశనం కలుగును గాక. యేసు రక్తముకే జయం. హల్లెలూయా. ఆమేన్, 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 హల్లెలూయా. వందనాలండి అందరికి. లావణ్య గారికి వందనాలండి. కళావతి గారికి, సోహన్ రాజు గారికి, వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. హేమావతి గారు డ్రాప్ అయిపోయారు, మరి ఏం చేద్దాం. ఎట్రబాబు గారు లైవ్ పెడతారా? సరే ఎట్రబాబు గారు